హలో ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఏంటి తెగ ఆస్వాదిస్తున్నాను అనుకుంటున్నారా? అదేం లేదండి, మా అత్తమ్మ గారి చేపల పులుసు వాసన తెగ గుమ్మాయిస్తుంది. మనలో మనమాట, మీ ఇంట్లో కూడా అదే కదా. ఇక్కడ వరకు వస్తుందిలేండి వాసన, మీరు చెప్పకపోయినా. మా అత్తగారు ఎవరు అనుకుంటున్నారా? మీకు తెలీదా? అయ్యో భలేవారేనండి. అదే మన యేసుక్రీస్తు వారు శిష్యులతో కలిపి పరిచర్యకి వెళ్ళినప్పుడు మా అత్తమ్మ గారు మరియ గారు ఇంటికి వెళ్ళారు కదా. మీకు గుర్తొచ్చింది, నాకు అర్థమైంది. ఆవిడేనండి. యేసుక్రీస్తు వారి ఇంటికి వచ్చినప్పుడు మార్తమ్మ గారు తెగ హడావిడి చేస్తూ తెగ వంటలు వండుతున్నారంట. మరియ గారు మాత్రం ఏ పని చేయకుండా యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చొని ఉన్నారంట. మార్తమ్మ గారు ఆ పని చేస్తూ సొనుక్కుంటా ఉన్నారంట, మరియ ఏం చేయట్లేదు అని. కానీ యేసుక్రీస్తు వారు ఎవరిని అభినందించారో మీకు తెలుసా? మార్తా గారిని అభినందించలేదండి, మరియమ్మ గారినే అభినందించారు. ఎందుకు అని అంటే అక్కడ వంట చేయడం, దేవునికి పెట్టడం ప్రాధాన్యత కాదు. ఎప్పుడైతే మనం దేవుని పాదాల చెంత చేరుతామో అన్నిటినీ, మనకున్న పనులన్నిటినీ పక్కన పెట్టి ఎప్పుడైతే దేవుని వద్దకు వస్తామో, యేసయ్యను ప్రయారిటైజ్ చేసుకుంటామో, దేవుడు కూడా అన్నిటికంటే ముందు మనకే ప్రాధాన్యత ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి ఎన్ని పనులున్నా, మనం ఎంత మంచి కూర వండుకోవాలనుకున్నా కూడా ముందు దేవుని పాదాల చెంత చేరండి. తర్వాత ఇంటికి వెళ్ళి మన పనులన్నీ సిద్ధపరచుకోవచ్చు. ఎప్పుడైతే మనం దేవుని పని ముందు చేస్తామో మన పనులన్నీ దేవుడు ముందు చేస్తాడంట. మరియ గారు వచ్చి దేవుని పాదాల చెంత చేరి ఆయన ఏం చెప్తారా, ఏం మంచిది నేర్చుకుందామా అని ఉన్నందుకు దేశయ్య ఆమెకి ఏమని చెప్పారని తెలుసా? ఏ విధంగా అయితే నువ్వు ఇక్కడ ఉన్నావో ఈ విధంగానే నాతో పాటు నువ్వు ఉంటావు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పారు. మరి అదే వాగ్దానం మనకు కూడా కావాలి అని అంటే మనకున్న సమస్త పనులన్నింటినీ బయట వదిలిపెట్టి యేసయ్య పాదాల చెంత చేరదాము, దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకుందాము. మరి మీ ఇంటికి వచ్చేయమంటారా చేపల పులుసు కోసం? సరే, మరి దేవుని పాదాల చెంతకు చేరండి. దేవుని యొక్క గొప్ప దీవెనలు మనం అందరం పొందుకుంటాం. దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.